సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. వారం రోజులు వదిలేసి హైడ్రామా చిన్నారి ఆస్వియా అంజుమ్ హత్య కేసును పట్టించుకోని సర్కారు నిందితుల ఆచూకీ కనుక్కోవడంలో అంతులేని నిర్లక్ష్యం. జగన్ వస్తున్నారనగానే సర్కారు హడావుడి, మంత్రుల పర్యటన, నిందితులు దొరికినట్టు ప్రకటన, ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం హైడ్రామా. ఇది వారం క్రితం జరిగింది, సెప్టెంబర్ 30 అనుకుంటా. ఇవాళ మనం అక్టోబరు 7వ తారీఖు వచ్చినాం. ఈ ఈ ఈ బాలిక హత్య గురించి ఒక నీళ్ల సంపులో దొరికింది డెడ్ బాడీ 4 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఇంటి నుంచి. అసలు ఈ బాలిక హత్య అయిందనే దానిపైన పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, లేదా సంబంధిత జిల్లా మంత్రి కానీ ఎవడు స్పందించలేదు. ఒక్కళ్ళు కూడా స్పందించలే. రోడ్ల మీదకి వచ్చి ముస్లిం సంఘాలు అక్కడ యువత ఉద్యమం చేశారు. స్పందించకపోతే మొన్న ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఆ బాలిక కుటుంబాన్ని సందర్శిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వెంటనే ఎన్నులో వణుకొచ్చింది ప్రభుత్వానికి. వెంటనే హడావుడిగా హోంమంత్రి అనిత గారు, ఆ జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు, మంది మార్బలం హడావుడి చేసి పరామర్శించి బయటకు వచ్చి, చిన్నారి హత్యలపైన రాజకీయాలంటే చిన్నారి హత్యలపైన రాజకీయాలు చేసేదాకా మీరు తీసుకొచ్చారు అనేది అలా వైఎస్ఆర్సీపీ చెబుతుంది. మీరు నిజంగానే జరిగిన రోజో తెల్లారో దానిపైన చర్యలు తీసుకొని ఉంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయాలు చేసి నాకెందుకు వద్దు అంటే పరామర్శిస్తే రాజకీయాలా? గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి పరామర్శలు చేసింది, దాన్ని రాజకీయాలు అంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ చెబుతుంది. సరే రాజకీయాలు అనుకుందాం కొంచెంసేపు, మన ఆ స్థాయి వచ్చిందాక ఎందుకు ఇవాళ అవసరం ఏమొచ్చింది? మీరు ఎందుకు స్పందించలా? మీరు రాష్ట్రంలో లేరా? ప్రభుత్వం లేదా? మంత్రి లేరా? అధికారులు లేరా? ఎందుకు మాట్లాడలేదు? అంత సెన్సేషనల్ మర్డర్ అయితే మళ్ళీ ఆమె ఎక్కడ ఏం చెబుతుంది? ఒక మహిళ హోంమంత్రి మళ్ళీ అత్యాచారం జరగలేదు, ఎక్కడా రక్తం లేదు, రక్త బొట్లు లేవు అంటుంది. ఎవరు చెప్పారు అంటే మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అని అంటుంది. ఎస్, ఓకే, వచ్చింది, అత్యాచారం జరగలేదు. హత్య అయితే జరిగిందిగా, మరి హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేశారని తెలుసుకోవాలి కదా. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందాక కూడా మీకు తీరిక లేదు పరామర్శించడానికంటే ఎంత నిర్లక్ష్యం ఉంది. అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని నాకు ప్రకటించకపోతే మీరు ఇవాళ కూడా రారు కదా అనేది ఆడ బాధితులు అనుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే ప్రకటన లేకపోతే రారు మీరు. అంటే ప్రతిపక్షం ముళ్ళుగర్ర పెట్టి కూర్చాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. మీ బాధ్యతని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, గుర్తు చేశారు. దాంట్లో రాజకీయం లేదు అనేది వాళ్ళు చెప్తుంది. ఇంకోటి, అసలు దీని అంతటికి కారణం సరే అది మర్డరా, రేపా, అత్యాచారమా పక్కన పెడితే, సరే మర్డరే జరిగింది, చనిపోయింది, కళ్ళ ముందు కనపడుతుంది. ఇవి ఎట్లాంటి చిన్న చిన్న పిల్లలపైన దాడులు జరుగుతుంటే మీరు ఒక ప్రకటన చేశారు. మహిళలపైన, చిన్నారులపైన ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఆ అఘాయిత్యం చేసిన వ్యక్తికి అదే చివరి రోజు అన్నారు. ఎవరికైనా చివరి రోజు అయిందా? అయ్యి ఉంటే మీరు ఇలా పరామర్శలు జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ అవసరం ఉండదు. కొంత భయం ఉండేది. అవ్వలేదు కదా, అవ్వకపోగా మళ్ళీ మీరే రాజకీయం అంటారు. మీరు నిజంగానే ఆ స్థాయిలో కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇది వారం రోజుల తర్వాత వారం రోజులు వదిలేశారు, హైడ్రామా చేశారంటే హైడ్రామాకి జగన్మోహన్ రెడ్డి భయం కారణం. జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే ఒక భయంతో నిన్న హడావుడిగా వచ్చారు. హత్య కేసులో 3గురిని అరెస్ట్ చేసినారని అప్పుడు ప్రకటించారు. ఇన్ని రోజులు ఎందుకు ప్రకటించలే? ఇన్ని రోజులు ఏడిపోయారు? ఇన్ని రోజులు వాళ్ళు దొరకలేదా? దాచిపెట్టారా? లేదా మీరు పట్టించుకోలేదా? ఇవాళ ప్రకటించడం ఏంది? మంత్రులు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని తెలిసాక ప్రకటించి హడావుడి చేయటం అంటే దాని కథ అది.